నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇది సండేది. ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. ఆల్రెడీ 1 టేబుల్ స్పూన్ కారము, 1 టీ స్పూన్ పసుపు, కొంచెం తగినంతగా ఉప్పు వేసి కలిపి పెట్టుకున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసి కలిపి పెట్టుకున్నా. దీనికోసం అయితే పెద్ద సైజు ఉల్లిపాయలు 3 తీసుకున్నాను. ఇందులోకి ఎక్కువ కొబ్బరి, ఎక్కువ మసాలాలు ఏం లేకుండా ఉల్లిపాయ ఓన్లీ చికెన్ కర్రీ ప్రిపేర్ చేద్దామని తీసుకున్నా. ఇప్పుడైతే స్టవ్ మీద బాండి పెట్టేసుకొని ఇందులోకి అయితే ఒక 100 ml వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక 3 ఇలాచీలు, 4 లవంగాలు, 4-5 ఇంచుల పట్ట ముక్క, అట్లనే షాజీరా ఒక పావు టీ స్పూన్ వరకు ఇవన్నీ కలిపి ఇందులో వేసుకుందాం. ఈ గరం మసాలా ఒక్కటే నేను వాడుతున్నాను. ఇంకా మిగతా ఏ ఇంగ్రీడియంట్స్ అయితే వాడటం లేదు. మామూలుగా ఎప్పుడు వేసుకునే విధంగా ఉప్పు, కారం, పసుపు అయితే వేసుకుంటాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోకి వచ్చేసి ఉల్లిపాయలు అయితే కొంచెం ఎక్కువ కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయ చికెన్ ఇగురులాగా చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. మసాలా రైస్కైనా చపాతీకైనా కానీ. ఇది కొంచెం బాగా వేగిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఇంకా ఫ్రెష్గా దంచింది అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా కలిపేసుకోవాలి. మామూలుగా మనం చికెన్ కర్రీ అంటే కొంచెం ధనియాలు, అలాగే గసగసాలు కానివ్వండి, ఇంకా కాజు పలుకులు, కొబ్బరి ఇవన్నీ వేస్తాం కదా. నేనైతే ఇందులో ఏమీ వేయలేదు. మామూలుగా ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసుకున్నాను. వేసిన తర్వాత చికెన్ని మధ్య మధ్యలో బాగా కలుపుతూ ఉండాలి. మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇందులో ఆయిల్ అనేది కొంచెం పైకి తేలేంత వరకు ఇట్లా కలిపేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీనికోసం అయితే 2 మీడియం సైజు టమాటోలు కడిగేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా దీనికోసం అయితే కొత్తిమీర ఒక కట్ట తీసి అది కూడా కడిగేసి సుంచి పెట్టుకోవాలి. కొత్తిమీర ఎక్కువ వేస్తేనే బాగుంటుంది ఈ కర్రీలోకి అయితే. టమాటా వేసినాం కదా, టమాటా కూడా కొంచెం ఇందులోకి బాగా మగ్గిపోవాలి చికెన్లోకి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఒక 5 నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లో పెట్టి. ఇప్పుడైతే మంచిగా నీరు ఊరింది కదా, నేనైతే వాటర్ అనేది ఏం వేయలేదు ప్రస్తుతానికైతే. ఇప్పుడు కొత్తిమీర వేసుకున్న తర్వాత బాగా ఒకసారి ఇట్లా కలిపేసుకొని ఇందులోకి మనకు చికెన్ అయితే ఇంకా బాగా ఉడికిపోవాలి కాబట్టి వాటర్ అయితే ఒక పెద్ద గ్లాస్లో ఒక సగం గ్లాసు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకంతే, ఇది కలిపేసి మూత పెట్టేసి దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇంక ఇందులో నేను కనీసం ధనియాల పొడి కూడా వేయలేదు. మామూలుగా ఇట్లా చేసుకుంటేనే గరం మసాలా ఒకటే వేసినాం కదా. ఇంకా చికెన్ అయితే బాగా ఉడికిపోయింది. ఇంకొంచెం ఒక 2 నిమిషాలు ఉడికిపోతే దగ్గరికి అయిపోతుంది. టేస్ట్ అయితే బాగుంటుంది ఇట్లా చేసుకున్నా కానీ. అంటే అల్లం వెల్లుల్లి పేస్టు, మనం కొత్తిమీర అన్నీ వేసుకున్నాం కదా, ఎందులోకైనా టేస్ట్ అనేది బాగుంటుంది. ఒకసారి ఇట్లా ట్రై చేయండి. థ్యాంక్ యూ.